ఉందంట మళ్ళా రేపు. పొద్దునే పోవాలంట 7-8కే. రేపు 1వ తేదీ ఇదే మీరు ఉండాలి. ఇదంతా రేపు 1 జనవరి 1 కదా. అవునవును. మళ్ళీ వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఊరికి పోయే వాళ్ళు అంతా ఉంటారు. అవునమ్మా. ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు. అవునమ్మా. అవునమ్మా. అందరూ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కింద అమ్ముతారమ్మా, లక్కీ అమ్ముతారు కింద. కింద కొండ కింద అమ్ముతారు క్లిక్కర్. కింద మామూలేనా? కింద మామూలే. ఏదైనా తినవచ్చు, ఏదైనా ఆడవచ్చు కింద. కొండపైన వరకు లేదు. పుట్టపత్తులు అమ్మరు అందుకని కింద తిరుపతిలో అంతా అమ్ముతారు. లిక్కర్ షాప్ మస్తుగా పుట్టపత్తులు అమ్మరు. లిక్కర్ షాప్ మస్తుగా ఉంది. కొండపైన మాత్రమే లేదు, కింద అంతా మామూలే. మామూలేనా? అచ్చా. ఈరోజు 31st నైట్ అంతా తాగేసి అంతా ఎగడతారు. ఇంకా అంతా చూడండి, నైట్ రోడ్డు మీద బైకులు రేసులు, బైకులు పోయేది. అది కాకుండా నైట్ ఎక్స్ట్రా టైం ఇచ్చినారు. 31st నైట్ కి ఇప్పుడు రాత్రి 10 గంటలకు షాప్ మూసేయాలి కదా, 2 hours పెంచినారు. 10 కాదు 11, 12 వరకు టైం ఇచ్చినారు. 2 hours పెంచినారు ఈ సంవత్సరం. రెస్టారెంట్ బార్లో తాగేదానికి అన్ని అలౌడ్ ఉంది అనేసి చెప్పేస్తున్నారు న్యూస్ లో కూడా. ఎంజాయ్మెంట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇంకా 30% ఫస్ట్ హౌస్ జనవరి హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకంతా కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు కదా, కొన్ని చోట్ల చాలా ప్రోగ్రామ్స్ పెడతారు. బాగా నైట్ 31st నైట్ ఎంజాయ్ చేస్తారు చాలా. మీ మెయిన్ దేవుడు ఈయనే కదమ్మా, స్వామి మెయిన్ దేవుడు. వీళ్ళకి వీళ్ళు తమిళియన్స్, వీళ్ళు స్వామినే కొలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయన్ సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలుస్తారు. సెల్వి అని పేరు, సెల్వి అంటే అలా అంటారు తమిళ్లో. కార్తికేయన్ పెరుమాల్. మీరే మళ్ళీ వస్తారు సార్ 8వ తేదీ? అవునమ్మా. వస్తారా? ఆ రోజు ఫుల్ ఉంటుందా? ఫ్రీ దర్శనం వాళ్ళు వీళ్ళు పాచిపోతుంది. ఇంతసేపు అమ్మకం అంతసేపు అవదు, డబలే. కనీసం అంటే 10 గంటల సేపు పడుతుంది. 10 గంటలు పడుతుంది మొత్తం అందరూ వచ్చేస్తారా? ఇప్పుడు 300 కాదు కదా సార్ మీకు? అవును, 6 hours మ్యాక్సిమం అంటే 10 hours కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఫ్రీ దర్శనం వాళ్ళు చాలా మంది వస్తారమ్మా. చాలా ఇప్పుడే క్రౌడ్ బాగున్నారు. నిన్నటికి ఈ రోజుకి చాలా ఉన్నారు. చాలా నాకు నిన్ననే ఈ రోజు అర్థమైపోయింది. ఇప్పుడు పండుగ చూస్తూ ఉంటే నిన్న వచ్చినప్పుడు ఎంత లేదే, ఈ రోజు ఎంతమంది ఉన్నారు. ఆ పైన సిఆర్ ఆఫీస్ కాడ అంతా ఫుల్ ఉన్నారు. ఇంకా రూముల కోసము దానికోసం కదా. తిరుపతిలో బుక్ చేసుకున్నారు సార్ చాలా మంది, అందుకే రూమ్ కూడా దొరకలేదు. అది కొండపైన రూమ్ లేవు అనేసి కింద చాలా మంది బుక్ చేసుకున్నారు. తెల్లారు వచ్చినామో సాయంత్రం దర్శనం అయిపోతుంది అనేసి. అదే బెస్ట్.
నాకేదో ఫస్ట్ రోజు వచ్చింది, నాకు హ్యాపీ అనిపించింది సార్. చాలా చాలా కదా హ్యాపీ అనిపించింది, నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, హాయిగా వచ్చేస్తున్నాను. నేను ఏ సంవత్సరం ఫస్ట్ రోజు పోయి చూడలేదు, ఈ సంవత్సరమే ఫస్ట్ రోజు సంతోషం. వెరీ గుడ్. ఇప్పుడు 300 కాదు అంటే ఇందుకు ముందు లాస్ట్ టైం ఒకసారి 5వ రోజు 6వ రోజు పోయినా. అప్పటికి 5 రోజుల వరకే కొంచెం బాగుంటుంది, ఆ లోపల డెకరేషన్ కానీ పూలు అన్నీ. 4-5 రోజుల తర్వాత ఎండిపోతుంది పూలు, అంత ఫ్రెష్గా కనిపించదు, ఎండిపోతాయి సార్. అర్థమైందమ్మా, మార్చరు. వాళ్ళు ఒకసారి పెట్టినారంటే 8 రోజుల వరకు ఉంటుంది. ఆ 8 రోజుల వరకు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఇటు కొడతారనమాట, స్ప్రే టైప్ ఏదైనా కొట్టి ఫ్రెష్గా ఉండేలాగా నీ వాటర్ స్ప్రే లాగా కొడతారు దానికి. వెరీ గుడ్. అట్లా అది దాని పూలకంతా స్ప్రే లాగా కొడతారు వాళ్ళు. అందుకనేసి అది వాడకుండా కొన్ని ఒక 5-6 రోజులు వాడకుండా ఉంటుంది. ఏ దేవుడమ్మా? ఏ దేవుడు ఇది? 7 అమ్మగారులు సార్, అత్తగారులు. 7 దేవతలు అంటారు కదా, అది చాలా పవర్ఫుల్. అది కూడా చాలా పవర్ఫుల్. అది కొత్త డ్రైవింగ్ వాళ్ళు ఏదో వర్షం పడి నీళ్ళు పడినట్లే గ్రేట్. ఇదిగా నీళ్ళు పడ్డాయి. ఇక చూడు జలపాతం, ఇగో మంచుకి ఇదంతా కదమ్మా. ఇగో జలపాతం, అదిగో బా జలపాతం గ్రేట్, ఫ్రెష్గా. ఈ ఏరియాలోనే పడ్డది. వీళ్ళంతా నడిచి వెళ్తున్న వాళ్ళు ఉన్నాయి. అలా బుక్ చేసుకొని ఉంటారు ముందుగానే. అది బుక్ చేసుకొని ఉంటారు సార్. అది అర్థమైంది. చెప్పి బాగా చెప్పావమ్మా. బుక్ చేసుకుంటారు, ఇలా చేద్దాం నడిచి వెళ్దాం అని డిసైడ్ అయి ఉంటారు. అలా కాదు, ఒకవేళ వాళ్ళకు ఉంటే నైట్ ఉంటుంది, లేకపోతే రేపు ఉంటుంది. ఈ రోజంతా నడుస్తారు, రేపు తెల్లారి దర్శనానికి వెళ్తారు. రేపు 1వ తేదీ, మళ్ళీ 2వ తేదీకి నుంచి స్టార్టింగ్ ఉంది. అదే 2వ తేదీ నుంచి వెళ్తారు ఫ్రీ దర్శనం. రేపు ఒక్కరోజే. అవునమ్మా.
సరిపోక బాగుంది. చాక్లెట్ టైం వేస్ట్ కదా. 2 చోట్ల స్కాన్ చేసినారు కదమ్మా. చేశాను. సెకండ్ టైం ఓన్లీ వెరిఫికేషన్, ఫస్ట్ టైం స్కానింగ్. అప్పుడు స్టాంప్ టైం ఇలా ఫాలో చేయాలి. అసలు ఆధార్ వెరిఫికేషన్ ఎంట్రన్స్ లో అయిపోతే హాయిగా ఉంటుంది. అక్కడ తోపురం కదా బాగుంది. అసలు ఆ లడ్డు ఒకటే ఇచ్చాడమ్మా. ఒకటే ఇచ్చాడు. చిన్నది ఇచ్చాడు. చిన్నది 50 రూపాయల లడ్డు ఇచ్చాడు. మేము కొనలేదంటే మాకు డాక్టర్లు ఇద్దరు తినొద్దు అన్నాడు స్వీట్లు. పెద్దవాళ్ళు అయిపోయాము, తినలేము. పిల్లలేమో ఊర్లో లేరు, వాళ్ళు ఇక్కడ వస్తున్నారు చేపలు తెచ్చారు. తీసుకున్నారు. తిన మాకు పళ్ళు ప్రాబ్లం కదా. మళ్ళా ఇది సంక్రాంతి ఊరికి వెళ్తాము. సంక్రాంతి అప్పుడు తీసుకుపోతా. వెరీ గుడ్. ఒక 10 గంటలైనా తీసుకుపోతా. అచ్చా, వెరీ గుడ్. టిఫిన్ బాగుందమ్మా. 2 సార్లు పెట్టారు. టిఫిన్ బాగుంది. నువ్వు చెప్పినట్టుగా వెళ్ళిపోయాను. బాగుంది టిఫిన్. మీల్స్ కూడా పర్వాలేదు. మీల్స్ కూడా అంటే ఐటమ్స్ ఎక్కువ లేవు మీల్స్లో. బాగుంది మీల్స్ కూడా. అంటే మేము ఎంతో తినలేకపోయాము, కానీ మాకున్న హెల్త్ ఇచ్చా మేము జాగ్రత్త పడి తిన్నాము. ఎవరి ఏజ్ని బట్టి వాళ్ళు తింటారు కదా. టిఫిన్ బాగుంది. పెట్టారు, ఉప్మా పెట్టారు. పొద్దున రెండోసారి కూడా పెట్టారు. ఫస్ట్ టైం ఏమో చట్నీ ఇచ్చారు, రెండోసారి ఏమో సాంబార్ ఇచ్చారు. కొద్దిగా తిన్నాను. పాపం చాలా సర్వీస్ చేస్తున్నారు బాబోయ్. వేడిగా ఉంది టిఫిన్ కూడా మంచిగా. రష్ అయితే ఉంది. ఇప్పుడు కూడా సాంబార్ 2సారి పిలిచారు. సాంబార్ 2సారి అడిగారు. చూసా కదా. స్వామి రైట్ సైడ్ పెద్ద విగ్రహం. అప్పుడప్పుడు ఇలాంటి చోట నుంచి జింకలు వస్తాయి కదా ఊళ్ళో. అప్పుడప్పుడు కదా. పగలు కూడా వస్తాయి. ఒకసారి పగలు కూడా వస్తాయి. స్నేక్స్ కూడా ఉంటాయి కదమ్మా. స్నేక్స్ కూడా. ఇగో ఇక్కడ ఏదో పెట్టాడు జంతువు పేరు. ఎలుగుబంట. పడుకోండి చూడండి జింక. అచ్చా, పడుకో జింక. చూసావా?
నడిచేవు కదా, ఆ నడిచేది కంటిన్యూస్గా 1 అవర్ ఉంటుందా ఫస్ట్ నుంచి? 2 hours నడిచామని చెప్తున్నా కదా. అవునా? మొత్తం కూర్చొని లేదు కదా. అంతే అంతే మొత్తం 2 hours ఏదో 1 నిమిషం కూర్చొని లేస్తాం అంతే కానీ బా మామూలుగా కొంచెం పెట్టుంటారు. వాళ్ళ కూర్చోబెట్టి ఏం లేదు. అచ్చా అచ్చా. వాళ్ళు లేకపోతే అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆటో డిస్కషన్ కాగానే సెకండ్ టైం బా ఓన్లీ 5 నిమిషాల గ్యాప్లోనే టిఫిన్ పెట్టారు, కావాల్సిన వాళ్ళు తినచ్చు. బయట లోపలికి వెళ్ళే ముందర ఆహా. అక్కడ తినేవాళ్ళు తిన్నారు. చాలా మంది దర్శనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కొంచెం జాస్తి తగ్గుతుంది కదా తెల్లగా. మాత్ర వేసుకునే వాళ్ళు తింటే తినచ్చు. మాత్ర గీతరా ఉంది నాలో ఒక్కటికి ఏమవుతుంది కానీ నాగొచ్చి కాదుగా తినేవాళ్ళు తిన్నారు. చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది దర్శనం అయ్యేలాగా తినరా సార్? తినరా? ఆ టెన్షన్ నేను తినేస్తా కానీ తినేవాళ్ళు తినేవాళ్ళు. అవును. నేను కాలేదు ఎక్స్దో నేను గమనించలేదు. మరి వెళ్ళిపోయింది తినేసాం కదా. పొంగల్ నాకు పెట్టాను. మొన్న లాస్ట్ 28వ తేదీ ఒక ఆయన వచ్చారు సార్. వాళ్ళు లండన్లో ఉంటారు. లండన్లో ఉంటారు వాళ్ళు హైదరాబాద్లో. లండన్ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ముందు రోజు ఫోన్ చేస్తాడు నాకు. ముందు లాస్ట్ టైం ఆయన సింగిల్గా వచ్చినాడు ఒక ఆయన. లాస్ట్ ఇయర్ ఈసారి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినారు 3. హస్బెండ్ వైఫ్ వాళ్ళ పాప, చిన్న పాప, 3 వచ్చినారు. కరెక్ట్గా పొద్దున 10:30కి ఎయిర్పోర్ట్లో దిగినారు. ఏ దర్శనం అంటే వాళ్ళది ఎన్ఆర్ఐ దర్శనం. ఎన్ఆర్ఐ దర్శనము 10:30కి దిగినాడు. డైరెక్ట్ కొండపైన 11:30కి వచ్చేస్తున్నాం. 11:30, 12 గంటలు వచ్చేస్తాము. 12:30కి లోపల వదిలిన. సాయంత్రం మళ్ళీ రిటర్న్ లాస్ట్ ఫ్లైట్ 7:30కి వాళ్ళది. 7:50కి ఉంది కదా తిరుపతి టు హైదరాబాద్, ఆ ఫ్లైట్. 12:30కి వస్తే కరెక్ట్గా 5 గంటలకు బయట తెచ్చారు. 5:30 అయిపోయింది ఆడే. ఇంకా కరెక్ట్గా ఎక్కడా లేదు. నాన్ స్టాప్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ మళ్ళా కొట్టిన. వాళ్ళు తిరుపతిలో దిగి చిన్న టీ కూడా తాగలేదు వాళ్ళు. టీ కాఫీ కూడా తాగలేదు వాళ్ళు. 6:30కి బండి ఎక్కారు ఆడ. కరెక్ట్గా 7:50కి దించేసినాం ఎయిర్పోర్ట్. వెరీ గుడ్. 6:50కి 5:30కి ఎక్కితే 6:50కి దించేసినాం. వెరీ గుడ్. వాళ్ళకి 7:50కి ఫ్లైట్ క్యాచ్ చేస్తారు. ఎక్కడ కానీ ఒక టీ తాగల ఏమీ లేదు. అంతే. ఇంకొకరు తెలిసిన ఆయన ఒక వరంగల్లో ఉంటారు. ఆయన వస్తారంట. వెరీ గుడ్. ఆయన 5 మంది వస్తాము అనేసి అన్నాడు. వెరీ గుడ్. ఆయన ఇందుకు ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు కార్ తెచ్చుకున్నారు ఆడ నుంచే. అక్కడ నాకే ఇచ్చేసి వెళ్ళిపోయినారు. మా ఇంటికాడే పెట్టేసి వెళ్ళిపోయినారు. శివారి మెట్లో డ్రాప్ చేసిన ఎత్తుకుపోయేసి వాళ్ళ కార్లోనే ఇంకా కార్ నా దగ్గరే పెట్టుకున్నా మా ఇంటికాడ. కొండ ఎక్కి దిగి మళ్ళీ నేరుగా వచ్చారు. వెరీ గుడ్. తీసుకుపోయినారు కారు. మళ్ళీ కొండ పైన మా కింద కారు మళ్ళీ డ్రాప్ చేసి ముందు పెట్టుకోవాలి. అంతే. ఈసారి ట్రైన్కి వస్తాము అనేసి అన్నారు. సరే అండి, నా కొంచెం తిరగాల, మేము కొండ కంచి అంతా నా కారు ఇచ్చి పంపిస్తాను రండి అనేసి అన్నారు. అంతే. ఆయనే డ్రైవ్ చేసుకుంటాడు. నా కారు ఇచ్చి పంపిస్తాను. లాస్ట్ రోజు మీరు ట్రైన్ ఎక్కేటప్పుడు 2 days కావాలి నాకు కంప్లీట్గా అన్నాడు. ఓకే సార్, నా కారు తీసుకుపోదండి అన్న. వెరీ గుడ్. వీళ్ళు మెయింటైన్ చేయాలి, మా రిలేషన్ మెయింటైన్ చేయాలి.
ఎందుకంటే డైలీ బిజినెస్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు మంచిగా చేసుకోవాలి. వర్షాకాలం వస్తే తక్కువ మంది వస్తారు. పడ్డాడా కారు ముందర క్రాసింగ్ తిరిగినాడు భయపడి ఆపేశాడు. అదే ఇండివిజువల్ కార్ పర్సనల్ కార్ అయితే అలాగుంటుంది, డ్రైవర్ అంటే మళ్ళీ వేరేగా ఉంటుంది. అది కాకుండా తిరిగిందే రాంగ్లో తిరిగినాడు ముందర కారు వాడు రాంగ్ తిరిగాడు. టర్నింగ్ వాడు టర్నింగ్లో తిరిగినప్పుడు ఇట్లా తిరగాల కానీ ముందర ఇటు తిరిగినాడు. ఈయన దానికి వెంటనే అది కూడా బండి కూడా వెంటనే స్టార్ట్ అవ్వలేదు. ఓన్ డ్రైవింగ్ కదా, అలాగే ఉంటుంది. అవును అవును, ఓన్ డ్రైవింగ్. అదైతే డైలీ పోయి వచ్చేవాళ్ళం కాబట్టి తెలుస్తుంది ఎంత తిరగాల ఎంత ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుస్తాయి, ఎన్ని కటింగ్లు వస్తాయి.